మేము ఇంటి మనుషులం. ఎప్పుడు కావాలన్నా వస్తాం, ఎప్పుడు కావాలన్నా వెళ్తాం. అమ్మగారు మిమ్మల్ని అడగరు, బాలరాజు గారు ఎందుకొచ్చారని మమ్మల్ని అడుగుతారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవునా? నావి కొన్ని బట్టలుండిపోయాయి, తీసుకెళ్దామని వచ్చాను. అవును, శివగామి ఎక్కడా కనిపించడం లేదు. తలనొప్పని పైన పడుకున్నారు. అయ్యయ్యో, ఏమైంది? ఒంట్లో బాలేదా ఏంటి? అసలు శివగామి పగలు పడుకోదు కదా. అదంతా నేను అడగగలనా? రెస్ట్ తీసుకుంటాను, పడుకుంటాను అంటే పగలే పడుకుంటారా, ఈ టైంలో పడుకుంటారా, ఎందుకు పడుకుంటారు అని నేను అడగగలనా? మమ్మల్ని అడుగుతారుగా మరి ఎందుకొచ్చారు అని. మీరు బట్టలు తీసుకోవడానికి కదా వచ్చారు. సైలెంట్గా బట్టలు తీసుకుని వెళ్ళండి. అమ్మగారిని డిస్టర్బ్ చేయకండి. ఎంతైనా కూతురు కదా, పలకరించకుండా ఎలా? నేనొచ్చిందే డిస్టర్బ్ చేయటానికి, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాలా? ఏంటి ఆలోచిస్తున్నారు? అబే, ఏం లేదు, నువ్వు వంట చేసుకో. సరే, నేను చేసుకుంటాలే, మీరు వెళ్ళండి. ఓ ఉమ్, ఉమ్. అసలు నేనేం మాట్లాడలేదమ్మా. నువ్వు మాట్లాడకపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. మౌనంగా ఉండాల్సిన సందర్భంలో మాట్లాడితే ఎంత తప్పు అవుతుందో, అలాగే మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉంటే అది తప్పే అవుతుంది. ఆ వ్యక్తి అంత మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా నిలబడ్డావు? నిలదేకుండా ఎలా ఉన్నావు? నా చెల్లెల గురించి మాట్లాడడానికి